వెల్కమ్ బ్యాక్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సంఘం మరో కీలక ఆదేశాన్ని జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించింది. పల్నాడులో పెట్రోల్ బాంబుల ఘటన నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ బంకులకు పోలీసులు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సంఘం మరో కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించింది. పల్నాడులో పెట్రోల్ బాంబుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ బంకులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే ఉందో హింస అంటే పోలింగ్ జరిగిన తర్వాత హింస ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాలను బేస్ చేసుకుని అలాగే పెట్రోల్ బాంబులు దాడులు జరిగిన నేపథ్యంలో కూడా ఈసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే విడిగా లూజ్గా బాటిల్లో కానీ ఏదైనా క్యాన్లో కానీ పెట్రోల్ అమ్మకూడదంటూ కూడా కీలక నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ను పోలీసులు కూడా ప్రతి పెట్రోల్ బంక్లో కూడా అంటిస్తూ ఉన్నారు. ప్రతి బంకు అంటే పంపు ఎన్ని బంకులో ఎన్ని పంపులు ఉంటే అన్ని పంపుల వద్ద కూడా ఇలాగా నోటీస్ అనేది అందించడం జరిగింది. దీంట్లో క్లియర్గా కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఏదైతే లూజ్ బాటిల్స్లో కూడా ఎవరికి అమ్మరాదు. ఇటీవల జరుగుతున్న హింసలో నేరస్తులు పెట్రోల్ బంకు నందు బాటిల్స్లో లూజు పెట్రోలు డీజిల్ పట్టించుకొని వాటితో నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీస్ శాఖ గుర్తించడం జరిగిందంటూ కూడా క్లియర్గా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అందుకు గాను శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మీరు మీ బంకు నందు పేలుడు పదార్థాలైన పెట్రోలు డీజిల్ను లూజు బాటిల్స్ అందు ఎవరికి విక్రయించరాదు తెలియజేయడం అయిందంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అటువంటి వ్యక్తులు మీరు గుర్తించి సదరు సమాచారం వెంటనే కిందన్న పోలీస్ అధికారులకు తెలియజేయాలంటూ కూడా ఇక్కడున్న ఏదైతే బంక్ ఉందో మన విజయవాడలో ఉన్న బంక్ ఇది పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వస్తూ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ కేఎన్ మోహన్ రెడ్డి ఆయన నెంబర్తో సహా కూడా క్లియర్గా అక్కడున్న ఎస్ఐలకు సంబంధించిన ఫోన్ నెంబర్తో సహా కూడా ఈ నోటీస్లో పేర్కోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వస్తూ ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా క్లియర్గా ఇలా నోటీసులు అయితే అంటించడం అయితే జరుగుతూ ఉంది. ప్రతిగా ఎవరైతే లూజ్గా కొట్టించుకోవడానికి వస్తున్న వాహనదారులు కొంతమంది కూడా క్లియర్గా ఇక్కడున్న బంకు సంబంధించిన యజమానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడున్న కొంతమంది సిబ్బంది కానీ క్లియర్గా వాళ్ళకి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నోటీసు ఎప్పుడు అతికిచ్చారు? ఎవరు వచ్చారు నోటీస్ అతికించిన? పోలీసు వారు వచ్చారు, వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చారు, అతికిచ్చి ఏం చెప్పారు అప్పుడు అతికిచ్చే ముందు? అతికిచ్చేది పెట్రోల్ కానీ ఏదైనా డీజిల్ కానీ లూజ్ కొట్టద్దని చెప్పారు. ఓన్లీ బైకులకి బళ్ళకి వాటికే లూజ్గా కొట్టడానికి ఇల్లేదని చెప్పారు. అలాగే అని చెప్పాము. అది ఎప్పుడు వరకు అని చెప్పారు? ఇట్లా టైం ఏమైనా చెప్పారా? టైమింగ్స్ ఏం చెప్పలేదు, మామూలుగా అతికిచ్చి మీరు కొట్టద్దని చెప్పారు అంతే. అసలు మామూలుగా కొట్టే రూల్ ఉంటుందా? అసలు కొట్టే రూల్ అయితే మామూలుగా లేదండి. ఎవరన్నా బై మిస్టేక్ ఆయిల్ అయిపోయి తోసిపోస్తుంటారు, 10 మంది బదిలాడి కొట్టించుకెళ్తుంటారు. వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అన్న వాళ్ళకి ఎవరికన్నా కొడతాం, అంతేగాని అన్నోన్ పర్సన్స్ కొట్టము. అది పరిస్థితి. ఇప్పుడైతే అసలు ఎవరు కొట్టకూడదని పోలీసులు ఎవరు కొట్టట్లా. ఎవరైనా వచ్చారు అట్లా కొట్టించుకెళ్ళడానికి? ఏమైనా నోటీస్ అంటించిన తర్వాత వచ్చారు, కొట్టమని చెప్పి పంపించాము. ఇందాక కూడా మీకు చూశారు కదా, రిటర్న్ పంపించాము వాళ్ళని కూడా. అది క్లియర్గా ఇదిగో పోలీసులు అయితే నిన్న సాయంత్రం వచ్చి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు అంటించడం జరిగిందంటూ కూడా ఇక్కడున్న పనిచేస్తున్న సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఈ నోటీసు ప్రకారం కంపల్సరీగా ఎవరైనా ఎమర్జెన్సీ అని గతంలో వచ్చేవాళ్ళు తప్పితే వాళ్ళకి కూడా తెలిసిన వారికి అయితేనే ఈ పెట్రోల్ అనేది లూజ్ అనేది కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు నోటీస్ అంటించిన తర్వాత ఎవరికి అనేది మేము ఈ బంకుల్లో కొట్టించడం లేదంటూ కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.